హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తరుణ్ రాథోడ్ 02 అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు అర్థమై ఉండొచ్చు. అండ్ ఈ వ్లాగ్ ఏంటిది అంటే వన్ డే ట్రిప్ అనమాట. వన్ డే ట్రిప్‌లో వన్ డేలో ఏమేమి కవర్ చేస్తాము అండ్ ఎట్లా కవర్ చేస్తాము అండ్ ఎంత మనీ అవుతుంది అండ్ ఎట్లా ఈజీగా మనం దర్శనము కానీ అండ్ ఏమేమి చేసుకోవచ్చు అండ్ దీని ఇన్ఫర్మేషన్ అంతా ఈ వ్లాగ్‌లో ఉంటుంది. అండ్ మాకు పొద్దున్నే 3:20కి ట్రైన్ ఉంది. అది కోనార్క్ ఎక్స్ప్రెస్. సో పొద్దున్నే 2 గంటలకే లేచి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మా అన్నని లేపి మా అన్నని దించమని అన్న స్టేషన్కి. సో ఫస్ట్ సికింద్రాబాద్ టు విజయవాడ ట్రైన్ ఎక్కుతున్నాము. అది మాకు 3:20కి ఉంది కోనార్క్ ఎక్స్ప్రెస్. సో ఇక స్టేషన్కి వచ్చేసిన ఎగ్జాక్ట్లీ 3:20కి అట్లా వచ్చేసినాము. 3:30కి ట్రైన్ ఉంది, కొంచెం డిలే అయింది 10 మినిట్స్. సో ఫాస్ట్గా టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాము. అండ్ మా ట్రైన్ ఆల్రెడీ రెడీగా ఉంది అక్కడ. సో ఇక ఫాస్ట్గా వెళ్ళి మేము మా సీట్లకు వెతుక్కొని మా సీట్లలో కూర్చున్నాము. అండ్ కూర్చోగానే ఇక మా ఫ్రెండ్స్ మెయిన్ ట్రిప్కి వెళ్ళడానికి రీజన్ మా ఫ్రెండ్ తను కానిస్టేబుల్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయింది అండ్ ట్రైనింగ్లో ఉంది వరంగల్లో. సో 6 days హాలిడేస్ ఇచ్చారని చెప్పి ట్రిప్ ప్లాన్ చేసినాం మేము. మేము ఎక్కిన ట్రైన్ 3:30కి స్టార్ట్ అయితే మేము విజయవాడ రావడానికి 10 అయింది మార్నింగ్. అండ్ మార్నింగ్ 10 అయిపోయింది. అండ్ ట్రైన్ టికెట్ వచ్చేసి మాకు 140 ఏమో పడింది సికింద్రాబాద్ టు విజయవాడ. అండ్ బయటికి వచ్చేసినాం. బయటికి రాగానే ఇట్లా ఆటోలు మాట్లాడుకోవాలి. ఆటోకి మాట్లాడుకొని టెంపుల్కి వెళ్ళాలి. అండ్ మాకు ఆటోకి ఒక 30 రూపీస్ పడింది ఒకళ్ళకి. అండ్ ఆటోకి ఎక్కేసి ఇక డైరెక్ట్ మేము అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మనం ఏమైనా కొనాలి అనుకుంటే కొబ్బరికాయ కానీ అండ్ అమ్మవారికి కావాల్సిన చీర కానీ మనం ఏం మొక్కుంటే అవి అక్కడ కొనవచ్చు. అండ్ విజయవాడలో ఫేమస్ ఏంటి అంటే కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అండ్ పక్కనే ఉన్న కృష్ణా రివర్ అనమాట. ఈ రివర్లో మునిగితే చాలా మంచిది అని అంటారు. కానీ మునగడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే అన్నీ క్లోజ్ చేసేసిర్రు. ఇట్లా ట్యాప్స్ దగ్గర అక్కడ నిల్చొని స్నానం చేసుకోవాలి ఎవరైనా చేసుకునేది ఉంటే. అండ్ మాతో లేడీస్ ఉన్నారు కాబట్టి అక్కడ సెట్ అవ్వదని చెప్పి మేము హోటల్లో రూమ్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయినాము. అండ్ టెంపుల్ మీదికి వెళ్ళడానికి మనకు స్పెషల్ బస్సులు ఉంటాయి. అండ్ అవి ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తాయి పర్ పర్సన్కి. అక్కడ స్పెషల్గా ఒక అరేంజ్ చేసిన బస్సులు వెళ్తాయి. ఆ బస్సులకే ఎక్కి వెళ్ళాలి. అండ్ దానికోసం చాలా వెయిట్ చేయాలి, ఎందుకంటే ఒక 5-6 బస్సులే ఉంటాయి పైనకి కిందికి రావడానికి. అండ్ ఎక్కి వెళ్ళిన తర్వాత ఇక మనని ఒక 5 మినిట్స్లో దించేస్తుంది. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. దిగంగానే ఇమీడియట్లీ మనం అక్కడ చెప్పులు ఇప్పేయాలి ఒక కౌంటర్లో. అండ్ బ్యాగ్ కూడా కౌంటర్లో పెట్టాలి. అండ్ ఫోన్ కూడా కౌంటర్లో పెట్టాలి. ఫోన్స్ లోపల అలో ఉండయి, బయట చెకింగ్ వాళ్ళు ఉంటారు కాబట్టి. మేము ఎట్లా తీసుకెళ్ళామంటే మేము ఒక ఫోన్ అటు ఇటు చేసి ఒక ఫోన్ తీసుకెళ్ళాం లోపల. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మనకి 5 ways ఉంటాయి. ఒకటేమో 500 రూపీస్ది, ఒకటి 300 రూపీస్ది, ఒకటి 100 రూపీస్ది, 2 ఏమో నార్మల్ ఫ్రీ దర్శనం అనమాట. మేము 500 దర్శనంకి వెళ్ళాము, కాకపోతే మేము పే చేయలేదు. మాకు ఒక తెలిసిన అంకుల్తో మేము మాట్లాడిపించి విఐపి దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాం అనమాట, పాస్ తీసుకొని లోపలికి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అలో చేయలేదు, కొన్ని వీడియోస్ ఫోటోస్ తీసుకొని బయటకు వచ్చేసినాము. దర్శనం చాలా బాగా అయింది. అమ్మవారిని దగ్గర నుంచి చూస్తుంటే మనం ఏం మొక్కుకోవాలో కూడా మర్చిపోయినాము, అంత బాగుంది అమ్మవారు. మాకు చాలా దగ్గర నుంచి దర్శనం అయింది. మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. అండ్ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ నుంచి మళ్ళీ బాపట్లకు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ 1:30కి ఉంది. అండ్ 1:30 అవుతుందని చెప్పి ఫాస్ట్గా వచ్చేసినాము. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేదు, మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదు. టెంపుల్లో మాకు పులిహోర అవి అండ్ లడ్లు తీసుకొని ఆ పులిహోర ప్యాకెట్ 100 తినేసినాము. దాని మీద ఉన్నాం. ఫైనల్లీ ట్రైన్ వచ్చింది. 1/2 అవర్ డిలే. 1:30కి రావాల్సిన ట్రైన్ 2:20కి వచ్చింది. అండ్ 2:20కి వచ్చిన ట్రైన్ చాలా అంటే చాలా స్లోగా వెళ్ళింది. అండ్ ఫుల్ రష్ ఉన్నారు. మేము యాక్చువల్లీ 3 o'clockకి దిగాలి బాపట్లలో, కానీ మేము 5 o'clockకి దిగినాము. అప్పటికి మాకు చాలా లేట్ అయిపోయింది. మాకు ఇక్కడ పెద్ద నెగిటివ్ పాయింట్ ఏంటిదంటే బీచ్ 6 గంటలకి క్లోజ్ చేస్తారంట. మేము 5 o'clockకి రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. ఇంకా మాకు 1 hour టైం ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం బీచ్కి వెళ్ళాలి. మనం అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని ఒక పర్సన్కి 40 రూపీస్ తీసుకుంటారు. అండ్ అక్కడ బీచ్లో కూడా మనకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఫుడ్ ఉంది, అండ్ ఫ్రెష్ ఫుడ్ అక్కడనే చేపలు పట్టి అక్కడనే వండి మనకి ఇస్తారు. ఆ ఫుడ్ కూడా మనం అక్కడ కొని తినొచ్చు. అండ్ ముఖ్యంగా లేడీస్కి అయితే ఇంకా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. పక్కనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా
మళ్ళీ మనము బీచ్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి స్నానం చేసుకోవాలి అన్నా కూడా లోపలికి వెళ్ళి మనం చేసుకోవచ్చు, కానీ పే చేయాలి 30 రూపీస్ ఏమో. అయితే ఫాస్ట్గా వెళ్ళి ఎంజాయ్ చేసినాం, ఎందుకంటే 1 అవరే ఉంటుంది కదా. అండ్ మాకు ఎండ్ ఆఫ్ ద డే అలౌ చేసిర్రు, ఒక హాఫ్ అన్ అవర్ 7 వరకు అట్లా అలౌ చేసిర్రు. ఒక 2 అవర్స్ మేము ఎంజాయ్ చేసినాము. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి, ఎందుకంటే అప్పుడే బీచ్ని ఇంకా ఒక 3-4 అవర్స్ అట్లా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా జనాలు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అండ్ బీచ్ అంతా ఫిల్ అయిపోయింది. ఫోటో తీసుకోవాలన్నా కూడా ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉన్నారు. మేము కొంతసేపు 6 o'clock ఎలా క్లోజ్ చేస్తారంట కదా, సో వెయిట్ చేసి అప్పుడు మనము వీడియోస్ తీసుకుందామని ఆగినాం మేము. అండ్ మాకు మెయిన్ ఇంకొక బెనిఫిట్ ఏమైందంటే, ఎలాగో ఈవినింగ్ అయింది కాబట్టి మేము సన్సెట్ చూసినాము. మస్తు అనిపించింది బీచ్ అండ్ సన్సెట్. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి అది ఆ విజువల్స్ని చూసి. అండ్ మేము రీల్స్ కూడా చేసినాము, అవి కూడా చూడండి. ఇక చీకటి అయిపోయింది, మేము అక్కడే 8 అయింది. స్నానం చేసుకొని మళ్ళీ ఆటో ఎక్కొచ్చేసినాం. మళ్ళీ మనకు 40 రూపీస్ పడింది రైల్వే స్టేషన్కి రావడానికి. రైల్వే స్టేషన్కి రాగానే మనకు 9:45కి ట్రైన్ ఉంది. సో టైం ఉంది కదా అని చెప్పి తిందామని హోటల్కి వెళ్ళాము. మస్తు ఆకలి అయింది, ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలే కాబట్టి. మంచిగా బిర్యానీ తిన్నాము. తిన్న తర్వాత ఇక మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినాము. 9:45కి మనకి సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. అండ్ మనకు ఆప్షనల్గా ఇంకొక ట్రైన్ కూడా ఉంది 10:45కి, హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని. అండ్ మేము ఫాస్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్లు తీసుకున్నాము. తీసుకున్నాక తర్వాత మాకు సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలా రష్ ఉంది, సో అది ఎక్కలేదు. నెక్స్ట్ ట్రైన్కి ఎక్కుదామని చెప్పి 10:45కి వెయిట్ చేసినాము. అండ్ ఇంకా ట్రైన్ రాలేదు. మాకు టికెట్ వచ్చేసి 150 పడింది. అండ్ ట్రిప్ అంతా మనకు 1000 లోపే అయిపోయింది మాకు, సో మీకు కూడా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 5 o'clockకి సికింద్రాబాద్లో దిగుతాము. ఇదనమాట మన 1 day ట్రిప్. మీరు కూడా ఏమైనా ప్లాన్ చేసుకుంటే మన దగ్గరలో కాకుండా ఇట్లా దూరంలో ప్లాన్ చేసుకోండి. 1 dayలో అడ్జస్ట్ అయిపోతుంది అండ్ తక్కువ బడ్జెట్లో అవుతుంది. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.